హాయ్ అందరికీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు సుమాంజలిస్ గ్యాలరీ. అందరు ఎలా ఉన్నారు? సో ఈరోజు వచ్చేసి ఒక మంచి హెల్దీ ఈవినింగ్ స్నాక్ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఖచ్చితంగా ఈరోజే ఇప్పుడే ఈ వీడియో చూసిన వెంటనే మీరు మీ పిల్లలకి ట్రై చేసి ఇవ్వండి. ఎంత టేస్టీగా ఉంటాయంటే చాలా చాలా బాగుంటాయి. అండ్ బనానా తినని పిల్లలకైతే ఈ విధంగా చేసి పెడితే చాలండి. బనానా చాలా మంచిది, వెయిట్ గెయిన్ ఫ్రూట్ కాబట్టి ఖచ్చితంగా ఇవ్వండి. కొంతమంది పిల్లలు బనానా తినరు, సో అలాంటి వారి కోసం ఈ విధంగా ఇక్కడ వచ్చేసి నేను 2 బనానా తీసుకున్నాను. మీరు బాగా పండిన బనానాతో కూడా చేసుకోవచ్చు, ఇంకా టేస్టీ బాగుంటుంది. 2 బనానాకి 1 కప్ అండి. సో కొంచెం సాల్ట్ వేసుకోండి. ఇంకా మనం ఒక్క చుక్క వాటర్ వేయకుండా పర్లేదు. మీరు 4 బనానాస్ తీసుకుంటే 2 కప్ గోధుమ పిండి తీసుకోండి. సో ఇంకా పెద్దవి అయితే మీరు గోధుమ పిండి కూడా ఎక్కువ తీసుకున్నా నో ప్రాబ్లం, ఓకేనా. సో ఇక్కడ నేను వచ్చేసి ఇంకా పించ్ సాల్ట్ వేసుకున్న తర్వాతకి స్వీట్నెస్ కోసం నేనైతే జాంగ్రీ పౌడర్ వాడాను. సో మీరు పొడి బెల్లం వాడండి. నార్మల్ బెల్లం అయితే ఏం చేయండి అంటే తురుమండి, సన్నగా తురుమడము, లేదంటే మిక్సీ పట్టి అయినా వేసేసుకోండి, ఓకేనా. చాలా మంచిది, స్వీట్ ఇష్టపడే వాళ్ళకి బాగా ఇష్టంగా తింటారు. అండ్ నన్ను చాలామంది కామెంట్లు అడిగేది ఏంటంటే ఎక్కువగా మీరు బెల్లం ఎందుకు ఇస్తారో అక్క అని. నేను షుగర్ ఇప్పటి వరకు మా పిల్లలకి ఇవ్వలేదు. బెల్లంతో అన్నీ చేస్తాను. మంచి ఐరన్ వస్తుంది, బ్లడ్ ఇంప్రూవ్మెంట్ బాగుంటుంది అనేసి బెల్లంతో ఎక్కువ ఇస్తూ ఉంటానండి. మీకు బెల్లం ఇష్టం లేకుంటే నార్మల్గా బనానా, గోధుమ పిండి, పించు సాల్ట్తో నార్మల్గానైనా చేసి ఇవ్వండి, ఓకేనా. మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోండి. నేను ఒక 5 minutes ఉంచాను, ఎందుకంటే అక్కడక్కడ మనకి బెల్లం కొంచెం గట్టిగా ఏమైనా ఉండల్లాగా ఉన్నా కూడా కొంచెం టైం ఇస్తే కరిగిపోతుంది కదా అనేసి చక్కగా నేనైతే ఆఫ్టర్నూన్ పిల్లలు పడుకునే ముందే కలిపి పెట్టేసుకుంటాను. ఈవినింగ్ ఇప్పుడే మా మిన్ను అయితే లేసాడండి. ఫాస్ట్గా అయిపోతాయి. చక్కగా ఈ విధంగా చిన్న చిన్న పూరికి మనం ఎలా చేసుకుంటామో అలా మీ ఇష్టం వచ్చిన షేప్లో చేసుకోండి. స్క్వేర్, లేదంటే రెక్టాంగిల్, లేదంటే రౌండ్, సర్కిల్, మీ ఇష్టము. మీకు ఏది ఈజీగా ఉంటే అది. సో మనం ఇంకా పొడి పిండి ఏం వేయాల్సిన అవసరం లేదు. నార్మల్గా కొంచెం ఆయిల్ తోటి ఈ విధంగా చేసుకోండి. మీకు ఇలా డీప్ ఫ్రై ఇష్టం లేకుంటే చపాతీలాగా కూడా చేసుకోవచ్చు. మనం చపాతీ పిండి లాగానే కలిపాం కాబట్టి లైట్గా పొడి పిండి వేసుకుంటూ చపాతీని మనం ఎలా రోల్ చేస్తామో ఆ విధంగా రోల్ చేసేసి చపాతీలాగా కాల్చుకోండి, ఓకేనా. నార్మల్గా చపాతీలాగా చేస్తే ఒక 2 days ఉంటాయి. ఈ విధంగా డీప్ ఫ్రై చేస్తే ఒక 3 నుంచి 4-5 days అయితే ఉంటాయండి ఈజీగా. ఇంకా నేనైతే ఇంకా మడతలాగా చేశాను. ట్రయాంగిల్ లాగా చేస్తే ఇంకా బాగా పొంగుతాయి కదండి. ప్రతి ఒక్కటి పొంగుతుందండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. పైన క్రిస్పీగా, తింటుంటే సాఫ్ట్గా చాలా బాగుంటుంది. మీరు పెద్ద టైం కూడా ఏం పట్టదు. బనానా తినని వాళ్ళ కోసం అయితే ఇదైతే నేను బెస్ట్ అనే చెప్తాను, ఎందుకంటే బనానా చాలా మంచిదండి. ఖచ్చితంగా ఇవ్వండి. ఊరికి మనము బనానా ఇచ్చి తినమన్నా పిల్లలు తినరు. అందుకని ఇలా డిఫరెంట్గా మనము స్నాక్స్ లాగా, ప్యాన్ కేక్ లాగా చేస్తే వాళ్ళు కూడా హ్యాపీగా తినేస్తారు. నేనైతే బనానా ఖచ్చితంగా ఎక్కువ ఇవ్వడానికి ఇష్టపడతాను, ఎందుకంటే అందులో వెయిట్ గెయిన్ అవ్వడానికి బాగా యూజ్ అవుతుంది పిల్లలది. అండ్ స్టమక్ కూడా ఫుల్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే నన్ను మోస్ట్గా కామెంట్ చేస్తారు, అక్క జర్నీ టైంలో ఎలాంటి రెసిపీస్ అని. ఇది కూడా బాగుంటుందండి. ఈ విధంగా మీరు డీప్ ఫ్రై చేసుకుంటే చక్కగా పూరీలాగానే 3-4 days ఉంటాయి. సో నన్ను మోస్ట్ మన సబ్స్క్రైబర్ ఏంటంటే అక్క మేము తిరుపతికి వెళ్తున్నాము ఏమన్నా చేయండి అనేసి. ఇది చాలా బాగుంటుంది, ఖచ్చితంగా మీరు ట్రై చేసి క్యారీ చేసుకోవచ్చు. ఇది ఖరాబ్ అవ్వడం అలా ఏముండదండి. ఫస్ట్ మనం వేసినప్పుడు ఆయిల్ వేడిగా ఉండాలి, అదొక్కటే. తర్వాతకి మీరు చేస్తూ ఉంటే చక్కగా ప్రతి ఒక్కటి పొంగుతుంది. సో మనం హెల్దీగా ఉండాలి, ఎస్పెషల్లీ జర్నీ టైంలో పిల్లలకి నేనైతే హెల్దీగా ఉండాలి, మంచి టేస్టీగా ఉండాలి. వాళ్ళు కూడా ఎంజాయ్ చేయాలంటే ఇలా స్వీట్గా బాగుంటుంది. నెక్స్ట్ ఇంకా జర్నీ టైంలో ఏమవుతుంది అంటే కొంచెం ఇన్స్టంట్ ఎనర్జీ ఉండాలి మనకు. బనానా, బెల్లం మంచి ఎనర్జీ ఇస్తుంది. ఒక 2-3 తిన్నా కూడా సరదాగా ఈజీగా ఒక 5 వరకు తినేస్తారండి చిట్టిగా. ఇంకా మీరు చిన్నగా చేయాలనుకుంటే చేసేయండి, ఓకేనా. ఈ విధంగా ప్రతి ఒక్కటి పొంగుతూ పైన క్రిస్పీగా తింటుంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఖచ్చితంగా మీరు ఎస్పెషల్లీ జర్నీ చేసేటప్పుడు ఇలా చేసామనుకోండి
3 నుంచి 4 డేస్ ఈజీగా ఉంటుందండి. ఒక కంటైనర్లో పెట్టేసుకొని స్టోర్ చేసుకొని వెళ్ళండి. ఓకేనా? సో ఇది ఈరోజు ఈవినింగ్ స్నాక్ అయితే. అండ్ మీకు ఇంకెలాంటి స్నాక్స్ కావాలో ఏంటో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. అండ్ జర్నీ టైం అనే కాదు, ఈవినింగ్ స్నాక్ కూడా ఇవ్వచ్చు. ఎక్స్పెషల్లీ నన్ను మన సబ్స్క్రైబర్ వాళ్ళు ఊరు వెళ్తున్నారు, చేయమని చెప్తే ఇంకా సర్లే ఇంకా ఈవినింగ్ స్నాక్ లాగా కూడా బాగుంటుంది అనేసి షేర్ చేసేసాను. ఇంకా ఇప్పుడే మిన్ను అయితే నేను చేసే టైంకే లేచాడులేండి. ఫాస్ట్గా ఇంకా చేసి వేడివేడిగా ఇచ్చేసాను. బయట చాలా చల్లగా ఉంది. మార్నింగ్ అంతా ఉక్కపోతగా ఉంటుంది, ఈవినింగ్ అయితే చల్లగా ఉంటుంది. ఇంకా లేవగానే ఒక 2-3 తిని పాలు తాగేస్తే మంచిగా బొజ్జ నిండిపోతుంది. కన్నయ్య ఇంకా లేచిన తర్వాతకి తను కూడా తినేస్తాడు. చూసారు కదా ఎంత మంచిగా ఉందో, లోపల పిండి పిండిగా అస్సలు ఉండదు. ఖచ్చితంగా ట్రై చేయండి, మీకు బాగా నచ్చుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో వచ్చేస్తాను. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి, బ్రేక్ఫాస్ట్కి స్నాక్ అని అడగండి, నేను షేర్ చేసుకుంటాను. ఈరోజు వీడియో ఇంత ఫ్రెండ్స్, నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బై బాయ్.